నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి. స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతులు, అట్లాంటి వాళ్ళు కొంతమందికి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వినిపించిందనమాట. ఒక కఠిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అది ఏంటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ వెబ్సైట్లో క్లియర్గా ఇక్కడ చెక్ చేయండి. ఓకేనా, మనకి ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, ఇక్కడ దీనికి సంబంధించిన నోట్లో ఏం మెన్షన్ చేశారంటే, వీళ్ళు సస్పెక్టెడ్ కేసెస్ అనేవి కొన్ని ఐడెంటిఫై చేశారంటండి. సో ఐడెంటిఫై చేసి వాటిని ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాలన్నింటినీ కూడా తాత్కాలికంగా నిలిపేశారు. శాశ్వతంగా అయితే నిలిపేయలేదు, తాత్కాలికంగా నిలిపేశారన్నమాట. సో దాన్ని మీరు నిరూపించుకోవాలి. ఓకేనా, సో ఏంటంటే ఇక్కడ మనకి తాత్కాలికంగా ఎందుకు నిలిపివేశాము అనే దాని గురించి కూడా వీళ్ళైతే ఒక విషయం అయితే చెప్పారన్నమాట. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్లో ఓకేనా భార్యకి భూమి ఉంటుంది, భర్తకి భూమి ఉంటుంది, వాళ్ళ పిల్లలకి కూడా అంటే వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి. ఓకేనా, సో అట్లాంటి వాళ్ళు ఒకే కుటుంబం నుంచి చాలా వరకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ సంబంధించిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్ సంబంధించి లబ్ధి పొందుతున్నారు. ఒకే కుటుంబంలో చాలామంది లబ్ధి పొందుతున్నారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఓకేనా ఎట్లాంటి సస్పెక్టెడ్ కేసెస్ అనేవి కూడా ఐడెంటిఫై చేసి వాటిని తాత్కాలికంగా నిలిపివేసామని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే, సో మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకే కుటుంబంలో ఎవరైతే ఉంటారో భార్య, భర్త, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ పేరు మీద భూములుండి అందరూ తీసుకున్నట్లయితే కనుక సో వాళ్ళ ఏవైతే ఖాతాలు ఉన్నాయో వాటన్నింటినీ తాత్కాలికంగా నిలిపేస్తారు. వాళ్ళలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అనేది పడుతుందన్నమాట. ఓకేనా, వాటిలో ఒకరే లబ్ధిదారులుగా ఉంటారు, అందరూ ఉండరు, మిగతా వాళ్ళని తీసేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఓకే, ఆ విషయమే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలికంగా నిలిపేశారు కదా, సో వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుందండి. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అంటే వాళ్ళు నిరూపించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ ఖాతాలో అమౌంట్ పడుతుందని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఈ పథకానికి అర్హులు అనే విషయం కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ. ఓకే, అయితే కేవైఎస్లో మనం చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు వీళ్ళు ఈ బాంబు పేల్చారు కదా, పేల్చిన తర్వాత అందులో మనం కూడా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి కేవైఎస్లో. సో కేవైఎస్ అంటే ఏం లేదండి, ఇక్కడ నౌ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీన్ని ట్యాప్ చేశారంటే చాలామంది తెలిసే ఉంటుంది. ఓకేనా, ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ పంపించాలి. సో ఓటీపీ మన మొబైల్కి వచ్చిన తర్వాత దాన్ని వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే మన డేటా అంతా కనబడుతుంది అనమాట. సో లబ్ధిదారులు ఎవరు, సో వాళ్ళకి సంబంధించిన స్టేటస్ ఏంటి, అంటే వాళ్ళు ఎలిజిబులా ఎలిజిబుల్ అయితే కనుక ఎందుకు ఎలిజిబుల్ అనే విషయం కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, ఎలిజిబుల్ అని ఉంటే కనుక మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అది రిజిస్ట్రేషన్ నెంబర్ మా దగ్గర ఎక్కడ సార్ అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తిరిగిపోతే కనుక మనకి ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ ఆధార్ నెంబర్ ద్వారా మీరు ఆ నెంబర్ తెలుసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నెంబరు. ఓకేనా, సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఓటీపీ వెరిఫై చేసుకుంటేనే మనకి ఆ నెంబర్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఆ నెంబర్ వచ్చిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవాలి మీ స్టేటస్ అనేది. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే చాలామంది ఈ యొక్క 21 విడత అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్లో కూడా అడుగుతున్నారు అనమాట. ఈ 21st ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు పడుతుందని చెప్పేసి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అమౌంట్ అయితే పడిందనమాట. ఓకేనా, అది ఎక్కడ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్లో. ఎందుకంటే ఫ్లడ్స్ అనేవి ఈ మధ్య జరిగాయి కదా. ఓకే, ఈ ఫ్లడ్స్ కారణంగా సో వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఈ 21వ విడత సంబంధించిన ఈ పీఎం కిసాన్ సంబంధించిన 21వ విడత సంబంధించిన అమౌంట్ అనేది అక్టోబర్ 7వ తారీఖున అయితే వాళ్ళకి రిలీజ్ చేశారండి. ఓకే, ఆ విషయాన్ని కూడా మనకి చాలా మాధ్యమాల్లో అయితే క్లియర్గా చెప్పడం కూడా జరిగిందనమాట. ఓకే, అక్టోబర్ 7th 2025 సో వాళ్ళకి అమౌంట్ అనేది వేయడం జరిగిందనమాట, 21వ విడత సంబంధించిన అమౌంట్ అనేది. ఓకే, అయితే ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఓకేనా, చాలా ప్రదేశాలు ఉన్నాయి వేయవలసినవి. సో వాళ్ళకి ఎప్పుడు వేస్తారు అనేది చాలామంది కామెంట్లు అడుగుతూ వస్తున్నారన్నమాట. సో దానికి సంబంధించి చాలా న్యూస్లు అనేవి మనకి ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చండి, మీకు ఎప్పుడు కూడా ఈ పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అనేది అంటే ఈ ఏ విడతైనా కానీ మనకి వేసే ముందు
అది ఎక్కడ డేట్ ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఈవెంట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అనే విషయాలు కూడా మనకి ఇక్కడ ఈ పిఎం ఈవెంట్లో అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి స్లైడ్ అయితే లేదు. ఎప్పుడు ఈ యొక్క 21వ విడత అమౌంట్ వేస్తారు అనే విషయం అయితే అక్కడ మనకి మెన్షన్ చేయలేదు. 20th మనకి ఈ స్లైడ్ అనేది ఇక్కడ మనకి ఎండ్ అయిపోయింది అనమాట. 21st ఇన్స్టాల్మెంట్ మనకి పడితే కనుక తప్పనిసరిగా మనకి ఇక్కడ ఈవెంట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు, పోస్ట్ చేస్తారు. ఓకేనా. సో అది పోస్ట్ చేసిన తర్వాత మీకు తప్పనిసరిగా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే. సో న్యూస్లో ఈ 1 వీక్లో పడిపోతుంది, ఈ మంత్ ఎండింగ్లో పడిపోతుంది, నెక్స్ట్ మంత్ పడిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ మరి చూడాలి మరి ఎప్పుడు పడుతుంది ఏంటి ఈ విడత అమౌంట్ అనేది మనం చూడాలి. ఎట్లాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకైతే తెలియపరుస్తాను. ఇక్కడైతే కంపల్సరీగా వీళ్ళైతే పోస్ట్ చేస్తారు ఈవెంట్ ఎప్పుడు అనేది. ఓకేనా. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా. సో మీదైతే ముందు చెక్ చేసుకోండి కేవైఎస్లో. ఓకేనా. ఈ కేవైఎస్లో మీరు చెక్ చేసుకుంటే కనుక నవ్యూర్ స్టేటస్లో మీది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉన్నదా అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది తాత్కాలిక నిలిపేశారు. మీది నిలిపేస్తే కనుక తప్పనిసరి అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు నిలిపేశారంటే కనుక తప్పనిసరిగా మీరైతే ఈ యొక్క ఫిజికల్ సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఆ ఫిజికల్ వెరిఫికేషన్లో మీరు నిర్ధారించుకోండి. మేము అంటే మా ఫ్యామిలీలో మేము ఒకరిమే తీసుకుంటున్నాము, భూములు ఉన్నా కానీ ఒకరిమే తీసుకుంటున్నాము, ఎవరు తీసుకోవట్లేదు అన్న విషయాన్ని అయితే మీరు నిర్ధారించుకున్న తర్వాత నిరూపించుకున్న తర్వాతే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేవి ఇక నుంచి మీకు పడడం జరుగుతాయి అన్నమాట. ఓకేనా. అక్కడి నుంచి మీకు ఇక ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది మీ స్కీమ్ అనేది. చూసారు కదండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి అప్డేట్స్ అనేవి ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.